హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము వెళ్తున్న టెంపుల్ శ్రీ సోమలింగేశ్వర టెంపుల్. దాదాపు 1500 సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ శివాలయం ఇది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ సోమేశ్వర ఆలయం ఉంది. మెయిన్ రోడ్ నుంచి 3-4 కిలోమీటర్ల అడవిలోకి ప్రయాణం చేసి ఈ గుడిని చేరుకోవాలి. మరి ఈ గుడి ప్రత్యేకత ఏంటి, అక్కడ మేము ఏమేమి విషయాలు చూసామనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చుట్టూ పచ్చని చెట్లతో గుడి స్టార్టింగ్ నుంచే ఒక మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. రీసెంట్గా గుడి డెవలప్మెంట్లో భాగంగా గుడి చుట్టూ అందమైన కాంపౌండ్ వాల్, ప్రహరీ గోడ మీద గణేశుడు, కార్తికేయుడు, అయ్యప్ప విగ్రహాలు, ఇంకా చరిత్రలోని కొన్ని విషయాల్ని ప్రతిబింబిస్తూ కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. గుడిని ఆనుకొని పక్కనే ఒక పెద్ద చెరువు మాకు కనిపించింది. సన్నని వర్షం పడుతుంటే ఆ అడవి ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. గుళ్ళకి వెళ్ళి తొందరగా దేవుడి దర్శనం చేసుకుని అక్కడున్న అయ్యవారి ద్వారా గుళ్ళోని మిగతా విషయాలు తెలుసుకున్నాం. గర్భగుడికి కొంచెం ముందు మనకు ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. వినాయకుడి విగ్రహం వెనుక స్వయంభూ అయిన శివలింగం కనిపిస్తుంది. అయితే ఈ మెయిన్ శివలింగానికి అపోజిట్ లో, లెఫ్ట్ లో, రైట్ లో 3 ప్రత్యేకమైన విషయాలు ఉండడం మేము గమనించాం. గర్భగుడికి కుడివైపు రాయి లాంటి నిర్మాణం ఉంది. ఇది రోజు కొంత పరిమాణంలో పెరుగుతుందని అక్కడున్న అయ్యవారు చెప్పారు. ఆయనకు సుమారుగా 50 ఏళ్లుంటాయి. తను చిన్నప్పుడు చూసిన రాయి సైజుతో కంపేర్ చేస్తే ప్రత్యక్షంగా రాయి పెరగడం తను గమనించినట్టు ఆయన చెప్పారు. గర్భగుడికి ఎడం వైపు శివలింగం మాదిరిగానే ఒక లింగం ఉంది. అయితే లింగం మధ్య భాగం భూమికి డిటాచ్ అయ్యి ఉంది. మనసులో ఏదైనా కోరిక కోరుకొని లెఫ్ట్ రైట్ హ్యాండ్ల బొటన వేలు, చూపుడు వేలు మాత్రం వాడి ఈ లింగం పైకెత్తితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. గర్భగుడికి ఎగ్జాక్ట్గా అపోజిట్ ఇలా పాదాలు, ఒక శివలింగం కూడా కనిపించింది. ఇక్కడ మేము గమనించిన ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, జనరల్గా అన్ని గుళ్ళు తూర్పు వైపు తిరిగి ఉంటాయి. కానీ ఈ గుడిలోని గర్భగుడి పడమర సైడ్ ఫేస్ అయ్యి ఉంటుంది. యాక్చువల్గా ప్రాచీన కాలంలో ఈ గుడి తూర్పు వైపే ఫేసింగ్ ఉండేదంట. కాలక్రమేణా అది పడమర వైపు తిరిగినట్టు చరిత్రకారులు చెప్తారని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. గర్భగుడికి ఒకవైపు గణేశుడు, ఒకవైపు ఏమో కుమారస్వామి, మరో సైడ్ ఏమో అయ్యప్ప ఉన్నట్టు మేము గమనించాం. ఈ విగ్రహాలన్నీ కొత్తగా ఏర్పాటు చేశారంట. ఈ కొత్త విగ్రహాలతో పాటు 1500 ఏళ్ల నాటి పాత విషయాలు ఎన్నో మా కంటపడ్డాయి. సన్నని వర్షంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే గుడిలోని పురాతన విషయాలు చూస్తూ మేము భలే ఎంజాయ్ చేసాం. గుడి పక్కనున్న మెట్లెక్కి మనం గుడి ప్రహరీ గోడ పైకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి చూస్తే గుడి వెనక వైపు ఉన్న కొలను కనిపించింది. ఇవి కాక గుళ్ళో ప్రత్యేకంగా గమనించిన ఇంకొక విషయం ఏంటంటే, ఒక వరుస క్రమంలో నంది, శివలింగము, శివుని రూపము ఇవన్నీ ఉండడం మేము గమనించాం. జనరల్ గా వరుసగా శివలింగాలు ఉండడం మనం వేరే గుళ్ళల్లో చూసే ఉంటాం. కానీ వరుసగా వేరు రూపాల్లో ఉన్న శివలింగాన్ని, శివుణ్ణి మనం ఈ గుళ్ళో గమనించవచ్చు. నాలుగు వైపుల ముఖం కలిగిన చతుర్ముఖ శివ విగ్రహం కూడా ఈ వరుసలో ఉంది. అలా గుళ్ళోని విషయాలన్నింటినీ కెమెరాలో వీడియో తీసి అక్కడున్న పాత విషయాలను ఒకసారి చూసి ఇంటికి బయలుదేరాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం ఉంటే మా రెగ్యులర్ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ వీడియోలు కూడా ఛానల్లో చూసేయండి.